దేవునిలో దమ్ము ఉంది. ఆయన దమ్ము దుమ్ము లేపుతుంది అంతే. ఆమేన్. మన భార్య భర్తలు ఇద్దరు గుంటూరు వచ్చారు. వచ్చి ఏడుస్తున్నారు. ఏమా అన్నాను. అయ్యా, పొలం తీసుకున్నావు, పొలం పంట అంతా పోయింది, మళ్ళీ పంట వేస్తే మళ్ళీ పోయింది, అప్పులు పాలైపోయాం, బ్రతకాలని లేదన్నట్టు ఏడుస్తూ వచ్చారు. ఏడవద్దు, నేను ప్రార్థన చేస్తాను, మీరు యేసు వైపు చూడండి అని చెప్పి వాక్యమును చూపించి ప్రార్థన చేసి నేను అన్నాను, మీకు ప్రార్థన తైలం ఇస్తాను, ఇది తీసుకుని వెళ్ళి ఆ భూమిలో వేసి పంట వేయి అన్నాను. దేవుడు నీకు ఎంత ఇస్తాడో చూసుకో అన్నాను, మొక్కుబడి చేసుకో అన్నాను. ఆ తైలం పట్టుకెళ్ళాడు, ఆ చేనులో 4 మూలలు వేసాడు. అందరు లైన్లో వస్తున్నప్పుడు, అయ్యగారండి ధాన్యం పంట బలంగా పండింది, 10 లక్షలు మిగిలిందండి. పెట్టుబడులు 10 లక్షలు మిగిలితే ఆ 1,00,000 రూపాయలు దేవునికి దశంభాగం పట్టుకొచ్చానని అసలు వాని ముఖములో నవ్వు ఎంత గొప్పగానో ఉందన్నమాట. ఎందుకు ఇంత అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడంటే యేసు నామమున విశ్వసించటం ద్వారా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రార్థన తైలం ఏదో మామూలుగా అలా ప్రార్థన చేసేసి అవి చిన్న బాటిల్ వేసేయండి అని ఇవ్వట్లేదు. మీకు సమయం తీసుకుని వాటి మీద చేతులుంచి ప్రతిష్ఠ చేసి వాటిని దేవుని మహిమ ద్వారా తాకులాగిన వాక్యమును చదివి ప్రతిష్ఠ చేసి చేతులుంచి ప్రార్థన చేసి ఆ టిన్స్ అన్నిటిలోంచి మళ్ళీ మీకు చిన్న చిన్న దాంట్లోకి తీసి మీకు ఇస్తున్నాను. మనం అనేది వ్యాపారం చేస్తున్నావా? ఎంతకి ఇస్తున్నాం మనం? అది ఎంతకి ఇస్తున్నాం? 10 రూపాయలు. 10 రూపాయలకి ఏమొస్తుంది? అందులో బాటిల్ కొనాలి, దాని మూత కొనాలి, నూనె కొనాలి, తర్వాత అందులో పోసే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. ఇవన్నీ కలిపితే 10 రూపాయలు పెట్టామన్నమాట. హల్లెలూయా. ఇది పిలువబడిన సేవ ఇది. ఆమేన్. ఇది ఏ సేవ? ఇది నేను 50 రూపాయలు పెట్టినా మీరు కొంటారు దాన్ని, కానీ దేవునికి లెక్క చెప్పవలసి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇది యేసు క్రీస్తు చేత పిలువబడిన సేవ ఇది. నేను మీ అందరికీ చేతుల నుంచి ఎందుకు ప్రార్థిస్తున్నానంటే దేవుడు నాకు ఇచ్చిన వరముతో నేను ప్రార్థిస్తున్నాను. నా తండ్రికి దేవుడు చెప్పాడు, నీకు మగపిల్లని ఇస్తున్నాను, ఇస్సాకు పేరు పెట్టాడు. నా తండ్రికి దర్శనం రావటం, అమ్మ గర్భం ధరించటం, నేను జన్మించటం, నాన్న నన్ను అందులో పెంచటం, ఈరోజు ఒక ప్రవక్తగా, ఒక బలమైనటువంటి సువార్థికుడిగా లోకమంతా తిరిగి సువార్త ప్రకటిస్తాను. తిరుగుతున్న ప్రతి పట్టణాన్ని సంఘముగా చేసుకోవాలి, సంఘాన్ని కట్టేయాలి అని నాకు ఆ మనసు ఉండదు. నేను ఎన్నాళ్ళు వస్తానో నాకే తెలియదు. మీ మధ్యకి నా దర్శనం ఎలా మార్చుకుంటానంటే ఎప్పుడు నేను ఏలియాలాగా ఉండాలనుకుంటాను. నేను ఎలీషా వలె ఆయన ఎటు పొమ్మంటే అటు పోతానంతే. ఏంటి? ఆయన ఎటు వెళ్ళమంటే అటు వెళ్ళిపోవాలంతే. ఎంతకాలం